ప్రజాస్వామ్యంలోని 3 స్తంభాలకు దిశానిర్దేశం చేసేది 4వ స్తంభంగా చెప్పే జర్నలిజం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా నుండి ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన ఫోటో జర్నలిస్టులను TSUTF ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలోని 3 స్తంభాలకు దండిగా వనరులు ఉంటాయని, 4వ స్తంభమైన జర్నలిస్టులు వాళ్ల కాళ్లపై వాళ్లే నిలబడి సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. సమాజంలోని విషయాలను చిత్రంగా మలచి సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు అందించటం గొప్ప విషయమని కొనియాడారు. అందరి సమిష్టి కృషితోనే వార్తకు సమగ్రత వస్తుందని, అప్పుడే దాన్ని ప్రజలకు సమగ్రంగా అందించబడుతుందని అన్నారు. పలువురు జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లగా ఆ విషయంపై మాట్లాడుతూ జర్నలిస్టులు కోరుకున్న కోరికలు కొంతెమ్మ కోరికలు కావని, వారికి ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నవ తెలంగాణ మేనేజర్ పుప్పల మట్టయ్య మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు ఫోటో కోసం పడే ఆరాటం చాలా గొప్పదని కొనియాడారు. వార్తను చూపించినప్పుడు కలిగే అనుభూతి కంటే దృశ్యం చూపించినప్పుడు కలిగే అనుభూతి చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. వార్తల కంటే కూడా దృశ్యాలు ఎప్పుడు కూడా కలకాలం ఉండిపోతాయని పేర్కొన్నారు. జిల్లా నుండి 5 ఫోటోగ్రాఫర్లు రాష్ట్ర స్థాయికి ఎంపికై అవార్డులు పొందటం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని ఇతర ఫోటోగ్రాఫర్లు కూడా మంచి చిత్రాలను తీసి అవార్డు పొందాలని కోరారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు ముచ్చెర్ల విజయ్, ముచ్చెర్ల సీను, కంది బజరంగ్ ప్రసాద్, ఆకాష్, నరేందర్, TSUTF రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమాళ్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అభినందించవలసిందిగా మా మరి మాకు అవకాశం కల్పించేందుకు కూడా విజయవాడకి ఇచ్చేయడానికి వారికి గౌరవ ఎమ్మెల్సీ గారిని చాలా సత్కరిస్తూ, అలాగే యూటీఎఫ్ తరఫు నుంచి చిరు జ్ఞాపకాలను అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారానికి పనిచేసిన ఆకాష్ గారు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని ఉత్తమ సమావేశించేందుకు ఆకాష్ గారిని కూర్చోండి, వాళ్ళందరూ కలిసి దిగుతారు. నాయకులు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అవార్డు గ్రహీతలే కాకుండా థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన ఫోటోగ్రాఫర్లకు ధన్యవాదాలు. అదేవిధంగా నగర్ భాస్కర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను సార్. తర్వాత కాకి వెంకట్ గారిని, అదేవిధంగా ప్రసాద్ గారిని కూడా మిత్రులు ఫోటోగ్రాఫర్ వాళ్ళు తీర్చిదిద్దాం. ఎంతో కాలంలో వాడు 3 శాఖలకు దిశానిర్దేశం చేస్తున్న శాఖగా స్తంభంగా మీడియా ఉంది కాబట్టి అటువంటి మీడియాలో పనిచేస్తున్న మీరు చాలా ఉన్నారు. కానీ మీరు కోరిన కోరికలేమో చాలా చిన్నవి. ఏమడిగారు? ఇళ్ల స్థలాలు కొనుక్కునే స్థాయి నుండి కొనగలుగుతుంటే ఎవరు అడగరు. ఎందుకంటే పొద్దున్నానే ఫోటోలు తీసి లేదా వార్తలు రాసి పత్రిక పనిచేసినాక వచ్చేది పారితోషికం ఎంత అనేది నాకు కూడా తెలిసిందే. దాంతో జీవించడమే అట్టగా ఉంటుంది. ఇక పిల్లల చదువులు కనుక అడ్డం వస్తే, కాస్త ఖర్చు వస్తే భరించడం అత్యంత ఇబ్బంది కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో నేను తప్పనిసరిగా మళ్ళీ మండలి సమావేశాల్లో మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అవకాశం ఉంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉంటామన్న భూమి తగ్గిపోతుంది. మంచి స్థలం చూసి ఎకరం 2 ఎకరాల స్థలం ఉంటే 2 ఎకరాలు
స్థలంలో ఒక 40 ఫ్లాట్లు కట్టినప్పుడు మంచి, అలా తలా ఒక ఫ్లాట్ కట్టించినా కూడా ఇబ్బంది లేదంటే గృహం ఇచ్చే రకంగా నా వైపు నుంచి ప్రతిపాదన చేస్తానని, స్థలాలు స్థలం తక్కువ ఉంటే ఉన్న స్థలంలో అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్స్ ఎలా చేస్తే ఉచితంగా ఉంటుందని చెప్పి నేను తప్పనిసరిగా ప్రస్తావిస్తాను, దాని వరకు కృషి చేస్తాను. మీ అందరికీ, మీకు ఇక్కడ ఉన్న టీచర్లు ఉన్నారు, ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని పెట్టారు. ఇక అది జేబులో కాని ఉంటుంది కానీ చూసుకొని ఉడవాలి, ఆస్పత్రికి పోయి ఏడవాలి అన్నట్టుంది. అది ఎక్కడ జరుగుతుందో తెలియదు, ఎక్కడ చెల్లదో తెలియదు, ఎందుకు చెల్లదో తెలియదు, ఎందుకు చల్లదో తెలియదు. ఆ స్థితి ఏంటనేది మీరు అనేక సందర్భాల్లో వార్తలు రాశారు. నేను కూడా అనేక సందర్భాల్లో వాస్తవంగా వైద్యానికి సంబంధించి ప్రైవేటు వైద్యంలోనే ప్రజలందరికీ వైద్యం సరైన అందించాలి అనే కనుక కృషి చేయాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. నా పరిశీలనలో తేలింది, నా అనుభవం వచ్చింది. ఒక దృశ్యం 1,00,000 అక్షరాలతో సమానం అనేది ఒక అంటే ఏడుగా మనం 4 పేజీల వార్త రాసినా కానీ 4 పేజీల వ్యాసం రాసినా ఆ వ్యాసం మొత్తం దాంట్లో ఉన్న భావం మొత్తాన్ని కూడా ఒక ఫోటో మనకి తెలియజేస్తుంది. ఫోటో చదువు రాని వాళ్ళకు కూడా ఆ విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే ఈరోజు మారిన ఎంత పోటీ వాతావరణం వచ్చినా, ఏ రకమైన కాంపిటీషన్ పెరిగినప్పటికీ ఫోటోగ్రఫీలో కూడా అంతే స్థాయిలో పెరుగుతూనే ఉంది. క్రమేపీ డే బై డే అంటే ఆ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఈరోజు వచ్చిన టెక్నాలజీని వాళ్ళు ఆహ్వానించుకోవాలి. ముందుకు వెళ్తున్న క్రమంలో మన జిల్లా నుంచి ఉన్నటువంటి సోదరులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడం అనేది చాలా ఆనందమైన విషయం. వాళ్ళకి ఇలానే కొనసాగాలని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీడియాకి సంబంధించిన వార్తలు, ఫోటోలు, ఒక పెద్ద వార్త రాసే కంటే దాని ముందు ఒక ఫోటో వేసి సమగ్రంగా రాసి రాయడానికి అవకాశం కల్పించే మీడియా మిత్రులలో ఫోటోగ్రఫీకి ఒక విశిష్ట లక్షణం ఉంది. వార్తతో పాటు ఫోటో వస్తే దాని ప్రాధాన్యత, దానికి సంబంధించిన అంశాలు. ఫోటోగ్రఫీ అంటే కొన్ని ఫోటోగ్రఫీలు జీవితంలో జీవిత సారాన్ని బయటకు తీసుకొచ్చే విధంగా ఉంటాయి, కొంత సమాజానికి స్పందించే విషయంలో ఉంటాయి. వివిధ ప్రమాదాలలో కూడా పెద్ద అడ్వెంచర్ చేసి అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ప్రాణాలను లెక్క చేయకుండా కూడా ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఫోటోగ్రఫీ అనేది మన గత, వర్తమాన, భవిష్యత్తు అంశాలకు పనికొచ్చే అంశాలు కూడా స్ఫురణ చేస్తాను. కాబట్టి ఫోటోగ్రఫీ జీవితంలో మధురానుభూతులను చూసుకోవడానికి వస్తుంది. కొన్ని జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు కూడా గుర్తొస్తాయి. ఆయా సందర్భాల్లో ఆయా తేదీలకు అనుగుణంగా కూడా ఒక ఫోటో వేసి ఆ దినోత్సవాన్ని స్మరించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి టీఎస్యూటీఎం నల్గొండ జిల్లా కమిటీగా మీడియా మిత్రులు ఈ సందర్భంగా మన కొంతమంది ఫోటోగ్రఫీలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు వస్తే ఆ మిత్రులను పిలిచి అభినందించాలనే ఆలోచన జిల్లా కమిటీగా వచ్చి సత్వరం నిర్ణయం తీసుకొని గౌరవ ఉపాధ్యాయ టైం తీసుకొని మీకు అభినందించడం మా బాధ్యతగా ఉంటుందని, అదేవిధంగా టీఎస్యూటీఎం చేసే సామాజిక కార్యక్రమాలు, విద్యా సంబంధమైన కార్యక్రమాలు, వివిధ పోరాట కార్యక్రమాలను కూడా ఇటు జిల్లా స్థాయిలో కానీ అటు మండల స్థాయిలో అటు రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఆ అధ్యయనం సామాజిక స్పృహతో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయ సంఘానికి మీరు చేదోడు వాదుడుగా ఉన్నారు. హక్కులు, బాధ్యతలను నేతలుగా పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగంలోనే విద్యారంగం ఉండాలని, ప్రభుత్వంలో విద్యారంగం ఉండాలని, విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో నిర్వహించబడినప్పుడే సామాన్యులకు అందుబాటులో ఉంటుందని, అందరికీ ఇలా విద్య అందరి ద్రాక్షలాగా ఉండకూడదని మీరు చేసే కృషిని మీరు ఫోటోగ్రఫీ మిత్రులుగా, మీడియా మిత్రులుగా ఆయా సందర్భాల్లో మా సంఘం యొక్క కార్యక్రమాలు అంటే వ్యక్తుల ఫోటో వేసి రాసేయచ్చు కానీ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళగా సంఘం యొక్క ఆశయాన్ని ముందు తీసుకోవడంలో మీ పాత్ర నమ్మకంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరు అదేవిధంగా కొనసాగించాలని ఇప్పుడు పెద్దలు చెప్పారు. మన వృత్తి అనేది ఇప్పుడే సార్ మాట్లాడుతూ చెప్పి మాకు సెలవులు లేవు, ఎప్పుడు ఎక్కడ సంఘటన జరిగినా అక్కడ మేమున్నాం అని
సమాజంలో జరుగుతున్న అనేక విషయాన్ని వెలికితీసే దానిలో ఫోటో పాత్ర అనేది చాలా కీలకమైనది. దాన్ని ఆ ఫోటోలే ప్రభుత్వంలో పెద్ద చలనం తీసుకొచ్చి మన పోరాటాలకు కూడా మద్దతుగా నిలుస్తున్న సందర్భంలో మేము కూడా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో పనిచేసే యూటీఎఫ్ సంఘం, మరి మీరు వేరు మేము వేరు కాదు, అందరం సమాజంలో వేరు భాగాలలో పనిచేస్తున్నాం. మరి మీకు ఒక అవార్డు వచ్చినప్పుడు సామాజిక స్పృహ కలిగిన సంఘంగా మిమ్మల్ని అభినందించాల్సిన బాధ్యత మా మీద ఉందనేది నేను జిల్లా కమిటీగా అభిప్రాయపడి ఎమ్మెల్సీ గారు తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.